పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు చేపట్టిన నిరవధిక సమ్మె 3వ రోజు కూడా కొనసాగుతోంది. ప్రభుత్వం జిల్లా కోర్టు భవన నిర్మాణం కోసం రాఘవాపురం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించగా ఆ స్థలం అనుకూలం కాదని న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. న్యాయవాదులు చేపట్టిన ఆందోళనకు సిపిఐ మద్దతు ప్రకటించింది. అయితే రాఘవాపురంలో కోర్టు ఏర్పాటు చేసి కక్షిదారులు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వారు అంటున్నారు. ఈ మేరకు పెద్దపల్లి బార్ అసోసియేషన్ తీర్మానం ప్రకారం నిరవధిక సమ్మె కొనసాగుతోందని, రోజు ఒక నిరసన కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ కోర్టు స్థలం ఎంపికలో సామాన్య ప్రజలు, కక్షిదారులు సౌలభ్యాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్ సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధుల మద్దతులు కూడా కోరుతున్నామన్నారు. గత 3 రోజులుగా నిరవధిక సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా పెద్దపల్లి ఉన్నటువంటి ఈ కోర్టును రాఘవపూర్కు తరలించవద్దు, పెద్దపల్లినే ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇక్కడ నిరసన దీక్ష చేపడుతూ ఉన్నారు. దీనికి భారత కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నది. ఏదైతే వాస్తవంగా గతంలో నుంచి కూడా మొన్న శాసనసభ జరిగిన ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే గారు స్వయాన నేను కూడా ఉన్నా, వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మద్దతు అడిగినప్పుడు కోర్టును ఇక్కడే ఉంచేదానికోసం నేను తప్పకుండా ప్రయత్నం చేస్తా అని చెప్పి ఆయన అనడం జరిగింది. వీళ్ళు రిప్రజెంటేషన్ కూడా అడ్వకేట్లు అందరూ కూడా ఆయనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైతే మరి గెలిచారు, ఇప్పుడు శాసనసభ్యులుగా గెలిచారు, మొన్ననే విప్పు కూడా మీకు వచ్చింది, కాబట్టి మీరు కూడా ఆలోచన చేసి ఈ కోర్టును పెద్దపల్లిలో ఉంటే బాగుంటుంది అనేటువంటిది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 90%, 100% మంది వకీల్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అదే అందరూ కూడా ఇక్కడ కక్షిదారులు కూడా ఇక్కడనే ఉండాలనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు. కాబట్టి మరి పెద్దపల్లి జిల్లా కోర్టు న్యాయస్థానం ఏదైతే ఉంటుందో దాని వసతుల గురించి బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ బిల్డింగ్ కట్టడానికి మరి రాఘవపూర్ గ్రామం లోపల ఒక 10 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. మరి న్యాయవాదులందరూ కూడా ఆ స్థలం చాలా దూరంగా ఉంది, రిమోట్ ప్లేస్లో ఉంది, గుట్ట ప్రాంతంలో ఉంది, దాని పక్కనే శ్మశానం ఉంది, డంపింగ్ యార్డ్ ఉంది, తర్వాత ఇటుక బట్టీల పొల్యూషన్ ఉంది. కాబట్టి అది నివాసయోగ్యంగా ఉండదు. తర్వాత లిటిగెంట్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చిపోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. బస్టాండ్లో దిగి ఆటో తీసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఆటో తీసుకొని మళ్ళీ బస్టాండ్కి రావడానికి కూడా కక్షిదారులకు చాలా ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి చాలా వ్యయ ప్రయాసాలు కూర్చుకోవాల్సి వస్తుంది. మరి ఒక్కొక్కరికి 200 రూపాయల ఖర్చు కూడా అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో న్యాయవాదులందరూ కూడా ఈరోజు పెద్దపల్లి పట్టణ ప్రాంతంలోనే మరి స్థలాన్ని కేటాయించినట్లయితే అటువంటి సమస్యలు ఉండవు. కాబట్టి మహిళా న్యాయవాదులు కూడా ప్రాక్టీస్లోకి వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని పెద్దపల్లి ప్రాంతంలో కావాలని న్యాయమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్ సాధన గురించి న్యాయవాదులందరూ కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. 3వ రోజు వంట వార్పు కార్యక్రమం కూడా మొదలుపెట్టాం. కాబట్టి ఈ నిరసన కార్యక్రమాలను గుర్తించి అయినా కానీ మరి తొందరగా స్పందించి అధికారులు సరి అయిన ప్లేస్ ఒకటి మాకు పట్టణ ప్రాంతంలో సరైన ప్లేసెస్ చూపించమంటే కూడా మేము చూపించాము. మరి ఐటీఐ గ్రౌండ్ ఉన్నటువంటి 9 ఎకరాల్లో ఒక 5 ఎకరాలన్నా ఇవ్వమని అడిగాం. అలాగే మరి అగ్రికల్చర్ మార్కెట్లో ఉన్నటువంటి మరి మిగులు భూమి ఏదైతే ఉందో అదన్నా ఇవ్వమని, ఒక 6 ఎకరాలు 10 ఎకరాలన్నా ఇవ్వమని అడిగాం. లేదా కలెక్టరేట్ పక్కన ఉన్నటువంటి